మా ఫ్రెండ్ గాడైతే ఫోన్ చేసాడు. డీజే ప్రోగ్రామ్ ఉంది వస్తావా అని అడిగిండు. సరే వస్తా అన్న. కాకపోతే ఎంతమంది ఉంటారు అంటే చాలా చిన్న మీటింగ్ రా. మనం ఎక్కడో చివర్లో కూర్చుంటాం. ఏం ప్రాబ్లం ఏదో వచ్చి అన్నాడు. ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు చెలరేగిపోతారు అంతే. సరే చివరి అన్నాడుగా ఇంకెవరితో ఏం ప్రాబ్లం ఉంటుందో అని నేను ఎట్టుగా టీ షర్ట్ మీద ఇలా షర్ట్ వేసుకుని వెళ్ళిపోయా. ఈ ఫ్యూచర్ నాకు అర్థమైపోతుంది. ఈ ఫ్యూచర్ నాకు కనబడిపోతుందన్నయ్య. ఈడికుంది. అక్కడికి వెళ్ళి చూస్తేనేమో స్టార్టింగ్ ఎంట్రీయే అందరి ముందు నుంచి నడుచుకుంటే వెనక్కి వెళ్ళాలి. పెద్ద దెబ్బ వేసాడు మా ఫ్రెండ్ గారు నాకు. మొత్తం నా జీవితం అంతా అంధకార బంధురం అయిపోయింది. నేను వచ్చి అలా డోర్ తెరిచాను లేదు, అందరు నా వైపే చూస్తున్నారు. అసలు అక్కడి నుంచి పరిగెత్తాలనిపించింది నాకైతే. మనకు కావాల్సింది కూడా అదేలేమ్మా. ఇక్కడైతే సీఎం మీటింగ్ జరుగుతుంది అనమాట. అంటే ఇక్కడ సీఎం గారు అయితే లేరు, ఆయన అయితే విజయవాడ నుంచి అయితే లేవిస్తున్నారు. ఇక్కడైతే స్క్రీన్ లో అయితే చూస్తున్నారు. ఇంకా ఈ మీటింగ్ అయ్యేసరికి అయితే సాయంత్రం అయిపోయింది. ఇంకా సాయంత్రం అయితే మేము అందరం బయటకైతే వచ్చాం. నిన్న వర్షాలకైతే చాలానే డ్యామేజ్ జరిగింది. ఇక్కడైతే ఒక ఎగ్జిబిషన్ మొత్తం పడిపోయింది అనమాట. ఒకసారి మీరే చూడండి, చాలా డ్యామేజ్లు అయితే జరిగినాయి. ఇక్కడైతే ఒక పెద్ద చెట్టు ఉంటుంది పార్క్ దగ్గర, అది కూడా పడిపోయింది. దాని అయితే ఈ సైడ్కి వేస్తారు. ఎన్ని 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 దారుణాలు సార్. ఇంకా నెక్స్ట్ మా ఫ్రెండ్ గడు ఏదైనా కొనుక్కొని తిందామని అయితే రిలయన్స్ మార్ట్కి అయితే తీసుకెళ్లాడు. అక్కడికి వెళ్ళకైతే రజమలి తిందామారా అంటున్నాడు. వాడు కావాలని అంటున్నాడు. ఎందుకంటే లాస్ట్ టైం ఇది తీసుకున్నప్పుడు మొత్తం కులిపోయి ఉంది లోపల. అసలు పుల్ల పుల్లగా ఉంది, అంత చండాలంగా ఉంది అనమాట. అండ్ ఈ రిచ్ కింద ఫ్రెండ్స్ కొత్త వారం చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో చేసుకోండి. ఉంటా ఫ్రెండ్స్, బాయ్.